గోదావరికి వెళ్ళిపోయింది ఆమె. ఆ కోపిష్టి ప్రార్థన చేయకూడదు. కోపము నీ ఇంట్లో వస్తే నువ్వు సమాధాన పడు. నీ భార్యతో చెప్పుకో, అమ్మాయి నువ్వు ఇది చేస్తే నాకు కోపం వచ్చింది, ఇంకోసారి చేయొద్దని చెప్పు, ఇంకోసారి చేయొద్దని చెప్పు. నీ పిల్లలకు చెప్పు, రే నువ్వు ఇది చేస్తే నాకు కోపం వస్తుంది, మానుకో, ఇది చేయొద్దు, బెత్తవాడు. అక్కడ సమాధానం పడి సముదాయించుకొని సంఘానికి రావాలా. కోపంతో వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ప్రార్థన విండు. కోపంతో ప్రార్థన చేసేవాడిని ప్రార్థన విండు. 2, సంశయం, అనుమానం కలిగి ప్రార్థన చేయకూడదు. సంఘంలో ప్రార్థన చేసే వ్యక్తి అనుమానంతో జరగదు, నేను చేస్తున్నా ఇది జరుగుతుందో జరగదో, ఏదో అనాలోచనగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పవిత్రమైన చేతులు ఉండాలి. పవిత్రమైన చేతులు అంటే నీతి క్రియలు జరిగించేవాడై ఉండాలి. నీతి క్రియలు చేయకోకుండా దుర్నీతిని జరిగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు అనుకో, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఒక ఆయన ఉద్యోగి ఆరాధనకు వచ్చాడు, ప్రభుత్వ ఉద్యోగి ఆరాధనకు వచ్చాడు. ఆరాధనకు వస్తే సహోదరులు నడిపించే ఆయన, సంఘ సభ్యుడే అతను, నడిపించే ఆయన ఫలానా సహోదరుడు ప్రార్థన చేస్తాడు అన్నాడు. అనగానే ఆయన లేచి ప్రార్థన చేశాడు. బైబిల్ ఏమంటుందంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తుంటారు, చేతులు పవిత్రంగా ఉంటాయి వాళ్ళవి, ఏమవుతుంటాయి, బల్ల కింద చేతులు పెడుతుంటారు. చూడొద్దు, నువ్వు సువార్థికుడు ఏం చేయాలంటే గమనించాలి అందరినీ. ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరికి ప్రార్థన చేయకూడదో సువార్థికుడు తెలియాలా. అందరూ బాప్తిసం పొందారు కదా, అందరికి ఒక్కొక్కటి ఇద్దాం. ఈయనకి ప్రభు వల్ల భోజనం ఇద్దాం, ఈయనకి ప్రార్థన ఇద్దాం, ఈయనకి ప్రార్థన ఇద్దాం, ఈయనకి అది ఇద్దాం, ఇది ఇద్దాం. ఎవరికి అది తెలియద్దా నీకు? కాబట్టి జీవం కలిగిన దేవుని మందిరం అది. నీకు ఇష్టం వచ్చినట్లు నీ ఆలోచన ప్రకారంగా చేయొద్దు. లేఖనాల యొక్క వెలుగులో హద్దుల్లో ఆరాధన కార్యక్రమం జరగని, లేఖనాల హద్దుల్లో సంఘము వృద్ధి పొందని. అలా చేస్తేనే దేవునికి మహిమ వస్తుంది, సంఘం వృద్ధి చెందుతుంది. లేదనుకోండి, వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చుకుంటూ పోయావు, ఏం జరుగుతుంది? ఆరాధన అపవిత్రమైపోతుంది. ఆరాధన అపవిత్రం అయితే నువ్వు ఆరాధన చేసావు ఆ సమయంలో ఫెయిల్. కాబట్టి జీవం గల దేవుడి మందిరంలో తిమోతి జనులు ఎలా ప్రవర్తి